ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 134 అధ్యాయము మనం చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వచనములు దాని భావము ఏమిటంటే, మనమంట యెహోవా మందిరములో అంట రాత్రి నిలుచు ఉండువ వారులాగా మీరందరూ యెహోవాని స్తుతించాలి, ఘనపరచాలి అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యొక్క వచనములు ఎంత చక్కగా మన దేవుణ్ణి స్తుతించాలని, ఆయన్ని మహిమపరచాలని ఇక్కడ తెలియచేస్తూ ఉంది. అంతేకాకుండా ఆయన పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి అంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలము ఏదంటే, ఆయన దేవుడు ఏమి చెప్తున్నాడంటే, భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవుడు మన దేవుడు అన్నమాట. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని మనము ఏదైనా ప్రార్థించేటప్పుడు ఒక్కొక్కసారి మనం చేతులెత్తి ప్రార్థించాలి. ఎందుకంటే ఆనాడు మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇజ్రాయేలీలు ఆ యొక్క యుద్ధములో గెలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే ఎప్పుడైతే ఆ చేతులు బరువెక్కి కిందకు దించినప్పుడు మరలా వారి యుద్ధములో ఓడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు చేతులు ఎత్తి ప్రార్థించుకుంటావో దాని భావము ఏమిటంటే, దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నట్టు, ఆయనకు నిన్ను పూర్తిగా నువ్వు ఇచ్చివేసుకుంటున్నట్లు. అదే మనం చేతులు ఎత్తినప్పుడల్లా అతనికి మనం పూర్తిగా సరెండర్ అయిపోతూ ఉన్నాం. అర్థమైందా పిల్లలు? అందుకని మనం ప్రార్థించేటప్పుడు మనము అప్పుడప్పుడైనా కానీ మీరు ప్రార్థించుకునేటప్పుడు మీ యొక్క పరిశుద్ధమైన దేవాలయములోనే కాదు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ప్రార్థించినప్పుడు, మీరు ఒంటరి ప్రార్థన దేవుడితో గడుపుతూ ఉన్నప్పుడు ఆకాశం వైపు మీ చేతులు ఎత్తి మిమ్మల్ని మీరు పూర్తిగా దేవుడికి సమర్పించుకొని మనం ప్రార్థించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు చేతులు ఎత్తి ప్రార్థిస్తావో ఆటోమేటిక్గా దేవుని ఆత్మ నీలోకి వచ్చిద్దనమాట. అప్పుడు నీకు తగ్గింపు స్వభావము దేవుడు అనుగ్రహిస్తాడు. అట్లాగనే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించాలి. మనం ఎల్లప్పుడూ కూడా చేతులెత్తి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనము సోమరులుగా, బద్ధకంగా, నిర్లక్ష్యంగా ఎంత మాత్రము కూడా మనం ఉండవద్దు. ఆనాడు హెబ్రీ బిడ్డలు ఏ విధముగా భయంకరమైన చుట్టూ కూడా వారి యొక్క దేవుడికి ప్రార్థించవద్దు అన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానియేలైతే తన కిటికీ తీసుకొని దేవుడికి ముమ్మారు ప్రార్థించినట్లు ఆ యెరూషలేము వైపు అతను చేతులెత్తి కనులు ఎత్తి ప్రార్థించినట్టు మనం వాక్యములు చదువుకుంటూ ఉంటాం. అట్లాగనే మన దేవుడు సియోనులో నుండి మనల్నంట ఆశీర్వదిస్తాడంట. నీకు ఎప్పుడు ఏది కావాలో సమస్తమును కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకని నీవు ఈ లోకంలో దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఇతరులకు నీ జీవితము సాక్ష్యం ఇచ్చేలాగున ఉండాలి అన్నా కూడా నీవు చేతులు ఎత్తి మెల్లిమెల్లిగా ప్రార్థించటం అలవాటు చేసుకో. ఎందుకంటే చేతులెత్తి మనం ప్రార్థించుట దేవుడికి అది ఎంతో గొప్ప
నైవేద్యముగా ఉంటుంది. అర్థమైందా పిల్లలు? మీరు చేతులెత్తి మీరు మెల్లిమెల్లిగా ఈరోజు 5 నిమిషాలు, రేపు 10 నిమిషాలు అట్లా ఆటోమేటిక్‌గా నీకు తెలియకుండా నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు కూర్చుంటావో అప్పుడు దేవుడికి పూర్తిగా నువ్వు సమర్పించుకుంటావు. ఈ యొక్క భావము మీరు గ్రహించారా పిల్లలు? దాని ప్రకారంగా మనం జీవించుదుము కాక. ఎందుకంటే రోజుకొక అధ్యాయము మనం చదువుకుంటున్నాం. దానిలోని మాటలు నాకు తెలిసిన అర్థమైన రీతిగా నేను వివరిస్తూ ఉన్నాను. మీకు ఇంకనూ దేవుడి జ్ఞానము ప్రత్యక్షతను అడగండి. ఇంకనూ దేవుడు ఇంకా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి పట్ల దేవుడంట ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంట. నీ పట్ల, నా పట్ల. ఎందుకంటే నీ యొక్క ఫింగర్ ప్రింట్స్ వేరు, నా యొక్క ఫింగర్ ప్రింట్స్ వేరు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ అంట మరొక మనిషితోటి ఎంత మాత్రము కూడా అవి కలవవంట. ఒక్కసారి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి దేవుడు ఎంత శ్రద్ధ కలిగి నన్ను దేవుడు నిర్మించి ఈ లోకమునకు పంపించాడో మనం ఆ వచనములు దాని భావము గ్రహించుకున్నప్పుడు మనల్ని మనం పూర్తిగా దేవుడికి సమర్పించుకుందాం. ఆయనకి ఇష్టకరంగా మనం ఈ భూమి మీద జీవించి ఆయనిచ్చు గొప్ప బహుమానము మనము పొందుకుందాం. ఈ యొక్క వచనములు మీరు గ్రహించారని నేను భావిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.